ఇంతకు ముందే హిందీ సినిమాను ఫాలో అయిన ఫేక్ సిబిఐ కేటుగాళ్ల కహాని చూసినాం కదా. ఇక ఇప్పుడేమో లేటెస్ట్ గా గీ నడమనే వచ్చిన కుబేర సినిమాస్ ఉంటే రియల్ స్టోరీ బయటపడ్డది నెల్లూరులా. 56 మంది అమాయకులకు వాళ్ళకి తెలియకుండానే 10-11 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారట యువలో అంటే తీసుకున్న వాళ్ళు యువలో ఇప్పటిదాకా బయట పడలే. మరి ఇది నిన్నయాల జరిగిన ముచ్చట కాదు. 2022 కేలి 2024 దాకా ఈ బ్యాంకులో జరిగిన లోన్ స్కామ్ అన్నట్టు. ఇక వీలేనట నయా పైసా లోన్ తీసుకోకుండానే లక్షలు బ్యాంకుకు బకాయి పడ్డ బాధిత జనాలు. ఇంతకు ఎట్టెట్ట మోసపోయారన్న ముచ్చట మా రిపోర్టర్ మురళన్న చెప్పుకొస్తాడు. ఇక మురళన్న చెప్పుకరావే. అంటే లేటెస్ట్గా విడుదలైనటువంటి కుబేరా సినిమాలో జరిగినటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో అదే తరహాలో నెల్లూరులో కూడా ఇప్పుడు జరిగింది. కాకపోతే అక్కడ కోట్లాది రూపాయలు కార్పొరేట్ల నుంచి రాజకీయ నాయకులకు ముడుపులుగా చెల్లించేందుకు కొంతమంది అనాథలుగా ఉన్నటువంటి భిక్షగాళ్లను అక్కడ ఎంచుకొని ఈ స్కామ్ అనేది పాల్పడితే ఇక్కడ రుణాల పేరుతో బ్యాంకు నుంచి భారీగా కోట్లాది రూపాయల రుణాలు, అసలు వాళ్ళకి రుణాలు తీసుకున్నటువంటి విషయం కూడా తెలియదు, బ్యాంకు నుంచి నోటీసులు వచ్చే వరకు. సో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బాధితులు. సో వాళ్ళకు నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే తమ పేరుతో రుణాలు తీసుకున్నటువంటి విషయం తెలిసింది. ఏదో పారి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి అన్న ఇతనికి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూపించి ఇతని పేరు రుణాలు తీసుకున్నారు. ఇలా దాదాపు 56 మంది నుంచి 56 మంది పేర్ల మీద ఈ రుణాలు అనేవి తీసుకున్నారు.